మనకు అక్కడ లేక్ కనిపిస్తుంది చూసినారా, ఇదే అనమాట బెంగళూరు ముంబై హైవే మొత్తంగా చూస్తున్నారా. పైప్స్ ఉన్నాయి, అంటే పైప్ లైన్స్ కనెక్టివిటీతో ఉంది. పూణే ముంబై హైవే ఎన్హెచ్ రోడ్. ఇండియన్ ఓషన్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర, మనకు అరౌండ్ 25 కిలోమీటర్స్ ఉంటుందేమో ట్రైన్స్. ఇది ఇగో ఇక్కడ కూడా ఒక ట్రాక్ ఉంది, ఇది కనిపిస్తుంది కదా. పైన బ్రిడ్జ్ కనిపిస్తుంది, మళ్ళీ బ్రిడ్జ్ పైన మనకు వైరింగ్ చేస్తారు వీరు. డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ బ్లాక్ అండ్ ఎల్లో కలర్. ట్రాక్ సైడ్కి వదిలేసారు, మళ్ళీ కవర్ అప్ కూడా లేదు. ఆ లొకేషన్ దగ్గరికి ఈ ఏరియాలో బుక్ అయిపోయింది. బ్యాక్ టు అవర్ ఛానల్ అరవింద్ రేదనా అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముంబై పల్విన్. సో నైట్ అయితే రూమ్కి అయితే చెక్ ఇన్ అయిపోయాం, చెక్అవుట్ టైం కూడా అయిపోయింది అనమాట. మీరైతే మన ప్రీవియస్ బ్లాగ్ చూసకపోయింటే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తున్నాను. ఇది ముంబైలో డే 2. సో డే 1 అయితే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, వెళ్ళి చెక్ చేసేసండి. క్రేజీ వచ్చేసాం పోండి ఈ ఎండకు. అండ్ రెండోది ఏంటంటే నాన్ స్టాప్ హైదరాబాద్ నుంచి ముంబై దాకా అయితే 700 కిలోమీటర్స్ అయితే మేము నాన్ స్టాప్ కొట్టుకుని అయితే వచ్చేస్తాం. లైట్ మధ్య రెస్ట్ తీసుకుంటా. సో ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ అయితే మనం సెంట్రల్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం సిటీ అవుట్స్కట్లో ఉన్నాం, పల్విన్ అనే ఏరియా ముంబై సర్కిల్లో. సో మనం ముంబై సెంట్రల్లోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అరౌండ్ 50 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆల్రెడీ మనం రూమ్ అయితే బుక్ చేసి పెట్టాం. సో అక్కడికి వెళ్ళాక తర్వాత నేను పూరి మొత్తం షెడ్యూల్స్ చెప్తా. ఇదే అనమాట. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయింది సాయి అయితే. సో మనకి వీలైతే ప్రొవైడ్ చేసింది ఏంటంటే కింగ్ సైడ్ బెడ్, ఇక్కడనే సైడ్ లో బాత్రూమ్ ఉంది. రెండోది సమ్ కబోర్డ్ ఇచ్చారు అండ్ 2 చైర్స్. రెండోది ఇంకొక బ్యూటిఫుల్ వ్యూ ఏంటంటే మనకు అక్కడ లేక్ కనిపిస్తుంది చూసినారా, ఇదే అనమాట ఈ బిల్డింగ్. ఈ హోటల్ కున్న ప్రత్యేకం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మాత్రం నైట్ అయితే సూపర్ గా ఉండే అక్కడ లైటింగ్స్ తోటి అయితే. సో మనకు మంచి అఫోర్డబుల్ ప్రైస్ అయితే వచ్చేసింది ఇది. సో ఇక్కడ నుంచి వెళ్ళే టైం అయితే అయిపోయింది అనమాట. సో మీరు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని టిల్ ఎండ్ దాకా అయితే చూసేసేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మోటోవడానికి అయితే వెళ్ళిపోతాం. సో గాయస్ మొత్తానికి అయితే బయటకు అయితే వచ్చేసిన. ఇదే అనమాట మేమున్న హోటల్ ఫెనిక్స్. అండ్ రెండోది మీకు అటు సైడ్ అయితే వెహికల్ ఉంది, చూపించాను కదా. లేక్ అయితే వ్యూ అటు సైడ్ ఉంది అనమాట. రెండోది అక్కడ సైడ్ కూడా డైరెక్ట్గా బెంగళూరు ముంబై హైవే అనమాట. సో ఇక్కడ నుంచి అయితే సాయి వెహికల్ అయితే తీస్తున్నాడు. ఇదే అనమాట మేమున్న హోటల్. పైన ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ సెంట్రల్ లోపలికి అయితే వెళ్ళే ఛాన్స్ వస్తుంది. సో సాయి తీయమని చెప్పిన, సాయి తీస్తున్నాడు. సో మనం సైడ్ నుంచి మోటో బ్లాగింగ్ అయితే చేద్దాం. సో గాయస్ ఇప్పటి నుంచి స్ట్రైట్గా వచ్చిన. మ్యాక్సిమం ఎట్లుందంటే కొద్దిగా ఏదో తెలియని రోడ్లో ట్రావెల్ చేసినట్టు అయితే అస్సలు అనిపించట్లేదు. మనం ఆల్రెడీ రోడ్లో ట్రావెల్ చేసినాం, బాగా తిరిగేసినాం అన్నట్టుగా అయితే ఉంది. సాయిగడ్ ఆల్రెడీ ఒక రోడ్ అయితే మిస్ చేసిండు, మళ్ళీ కిలోమీటర్ 45కి వచ్చేసింది. 1 కిలోమీటర్ మిస్ కాగానే మళ్ళీ మనకు పెరిగిపోయింది. అంటే ఈ రోడ్లో చూసుకోవాలి. యాక్చువల్గా ఏమైందంటే సిగ్నల్స్ తెలిసిందే కదా, మనకు 1 మినిట్ కన్నా ఎక్కువ ఇయ్యడు. ట్రాఫిక్ అయితే వెనక దాకా ఉన్నాయి వెహికల్స్. ఇక కరెక్ట్ వచ్చే లోపల స్ట్రైట్ వదిలింది కానీ రైట్ సైడ్ వదలలే. సర్లే ఏం చేస్తాం. ఇక 1 కిలోమీటర్ కాడ 3 కిలోమీటర్ వెళ్ళిపోయింది ఒకటేసారి. ఎండ మాత్రం దంచి కొడుతుంది, చిన్న కొడతలేక ఎండ. ఏది లెవెల్కే, ఇంకా 1కి 2కి అయితే బాబోయ్ ఇంకా చూడాలి మరి. అందుకే మేము ప్లాన్ చేసుకుని నైట్ బయలుదేరినాం. యాక్చువల్గా నైట్ 10కి స్టార్ట్ అయితే 10 అయిందండి మొత్తం ముంబై సర్కిల్ వరకు వచ్చే వరకు. ఇక మాకు అక్కడ చూసుకొని అదనుకొని ఇదనుకొని మామూలుగా కాదుపోండి. కానీ ఒక ప్లస్ ఏంటంటే మేము అదే ఇక్కడ రైట్ జర్ర మనకు కొద్దిగా టైం పట్టింది, లేకపోయింటేనా కష్టం ఉంటుండే. మధ్యాహ్నం మాత్రం మనం కొద్దిగా స్కిప్ చేసినాం, కానీ సిటీలో మాత్రం స్కిప్ చేయలేకపోతున్నాం. ఏం చేస్తాం. వావ్, ఎక్కడెక్కడి నుంచో తీసుకుని వెళ్తుంది మ్యాప్ అయితే. ఇక మ్యాప్తోని ఫాలో అయిపోవాలి. ఇంకా 44 ఉంది. బాగున్నాయి లొకేషన్స్ కూడా. కొద్దిగా సిటీ అవుట్స్కట్స్ కదా, సిటీ లోపలికి వస్తుంటే చూడాలి. యాక్చువల్గా నేను ఈ వ్లాగ్ కూడా ఇంకో స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు మనం నార్మల్గా ఇప్పుడు ఇది నావీ ముంబై అనమాట. ఇప్పుడు ఈ సర్కిల్ కొద్దిగా పల్విన్ సర్కిల్ ఇదంతా వచ్చేసి నావీ ముంబై. మనం సెంట్రల్కి వెళ్ళే మధ్యలో ఒక నార్మల్ సముద్రం ఉంది, మొత్తం ఓషన్ ఉందన్నమాట. దాని మధ్యలోకించి రోడ్ ఉంది. అదే ఇప్పుడు మేము అందులోకించే ట్రావెల్ చేయబోతున్నాం. మన ఏమంటారు హోటల్ లొకేషన్ కూడా సేమ్ అక్కడ నుంచే తీసుకొని వెళ్తుంది. చూద్దాం మనం ఆ లొకేషన్ ఏ విధంగా ఉందంటే. మళ్ళీ మనం ఎన్హెచ్ రోడ్ మీదకి అయితే వచ్చేసినాం. పూణే ముంబై హైవే ఎన్హెచ్ రోడ్ ఇది. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఈ రోడ్ నుంచే మనం వచ్చినాం పూణే నుంచి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటర్ కనెక్ట్ ఇచ్చి
లెఫ్ట్ సైడ్లోకి అయితే మనం చేస్తున్నాం. ఇక్కడ నుంచి మనకు స్లైట్ లెఫ్ట్ మీకు ఆల్మోస్ట్ ఇక్కడ మీకు ముంగల బోర్డ్స్ కనిపిస్తుంటాయి, నేను చూపిస్తాను మీకు అది. కానీ చుట్టూ మాత్రం క్రేజీ ఉన్నాయి. రైట్ సైడ్లో మొత్తం కొండలే. ఇక మీకు ఇక్కడ వెహికల్స్ అనేది మొత్తం లోడ్ వేసుకొని ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా అయితే వీళ్ళు ఈవినింగ్స్ టైమ్స్ అయితే తీస్తారు. నార్మల్ ఈ డే టైమ్స్ అయితే అస్సలు తీయరు. ఈ లోడ్ వెహికల్స్ అంతా, హెవీ వెహికల్స్ అంతా ఈవినింగ్ టైమ్స్ వెళ్తాయి. మీకు ఈ సైడ్లో కనిపిస్తున్నాయి అనుకుంటా అంతా అవే. సో మనకు చూస్తున్నారు, కనిపిస్తుంది కదా మీకు. కొద్దిగా దగ్గరకు వస్తున్నా కానీ మీకే కనిపిస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మ్యాప్ మీద. ముంబై లెఫ్ట్ సైడ్ కళ్యాణ్ స్ట్రీట్, తానే టు పన్వేల్. ఇప్పుడు మనం వచ్చింది రోడ్ వచ్చేసి పన్వేల్ అనమాట. బాబాయ్ ఈడేంది, ఈడు మన మీద కట్ వచ్చేస్తున్నాడు. ఇక వాళ్ళ ఏరియా ఏం చేస్తాం, ఇక వాళ్ళ ఏరియా ఏం చేయలేదు. ఇది రాంగ్ రూట్ అని తెలియదు, రైట్ రూట్ తెలియదు, దాన్ని వచ్చేస్తారు ఇక. అది సీరియస్గా ఇప్పుడు హెల్మెట్ లేకుండా కూడా నడుపుతున్నారు ఒక్కొక్కరు. ఏ పోలీసు వాళ్ళు కాలు అట్లా చూస్తూ ఉంటున్నారు అంతే. ఏం చేస్తాం ఇక, వాళ్ళ రూటు ఏం చేయనీకే రాదు. సో ఇది వచ్చేసి సర్కిల్ ఉంది, పైన వచ్చేసి మన ఇది ఫ్లైఓవర్ ఉంది. మరి ఇది ఇక్కడ ఎంజిఎం హాస్పిటల్ రోడ్ అనమాట. ఇది ఇక్కడ మీకు కనిపిస్తుందా, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎంజిఎం కొద్దిగా మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ అది, అంతేనా? అంతే, మహాత్మా గాంధీ హెల్త్ అండ్ సైన్స్ ఇన్స్టిట్యూట్ అది. బావు మన హైదరాబాద్లో ఏమో గాంధీ హాస్పిటల్ ఎట్లనో ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. ఓహో, ఫ్లైఓవర్ పై నుంచి వచ్చినాక ఇది డైరెక్ట్గా ఇట్లా కనెక్టివిటీ ఇచ్చిండా. నాసిక్ కూడా ఇదే రూట్ డైరెక్ట్గా. మీకు అక్కడ కనిపిస్తుందా మీకు అక్కడ నాసిక్, అంటే షిర్డీ వెళ్ళే వారికి కూడా ఇదే రూట్ అనుకుంటా ఇది. మేబీ ముంబై కూడా స్టేట్ చూపిస్తుంది. సయాన్ ఇటు. వావ్ బాగుంది. రెండోది మనకు మళ్ళొక్క ఫ్లైఓవర్. రెండోది మనకు కొద్దిగా ఇవాళ ట్రాఫిక్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. నిన్న బాబోయ్ అసలు మామూలుగా లేదు ట్రాఫిక్. పూణేలో అయితే బాబోయ్ వాచిపోయింది. అందుకే అసలు నేను ఫుల్ టైర్డ్. సోలాపూర్ దాటే వరకు ఒక ఎత్తు అయింది. కర్ణాటక దాకా బాగున్నాయి రోడ్స్. కర్ణాటక నుంచి సోలాపూర్ ఎంటర్ అయినాము, మళ్ళీ మహారాష్ట్ర బార్డర్ వరకు బీభత్సం. అది రోడ్లు వస్తున్నాయంటే మధ్యలో గుంత. నయ్య మా లైట్స్ పెట్టించినాం కాబట్టి సరిపోయింది, లేకపోయి ఉంటేనా మా బాబోయ్ మాకు ఘోరంగా అసలు ఏంటిది ఆ గుంతలు. అది అసలు ఆ రోడ్లు ఏమంటారు, సోలాపూర్ రోడ్ సూపర్ పడ్డాయి, సూపర్ ఉన్నాయి అని ఎవడోడో అన్నాడు. చూసినారా, వాళ్ళని అయితే ఏం చేయాలో అర్థం కాదు ఇక. మరి అంత ఘోరంగా ఉన్నాయి నిన్న రోడ్స్. కానీ ఒకసారి పూణేకి వచ్చామనుకోండి, మాకు ఎర్లీ మార్నింగ్ అయిపోయింది పూణే వచ్చే వరకు. అక్కడ నుంచి మేము ఇక ఫుల్ టైర్డ్. ఇక మోటో వ్లాగింగ్ తీద్దామన్నా తీయలేకపోయినా ఇక డైరెక్ట్గా లోనావాలా ఈ బిట్వీన్లో మనకు మంచి లొకేషన్ అయితే మీరు చూస్తారు కదా. సో ఆ నుంచి మేము ఒక 10-15 కిలోమీటర్స్ వచ్చేసినాం. డైరెక్ట్గా ముంబై సర్కిల్లో వచ్చేసినాం. ఇక పన్వేల్ అయితే స్టే చేసాం నిన్న నైట్ తీసేసుకొని. డైరెక్ట్గా మేము ఇలా చెక్అవుట్ అయిపోయి మళ్ళీ సెంట్రల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. బాగున్నాయి మొత్తానికి మంచిగా. అని ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది ఇక్కడ. మనం నాసిక్ రోడ్ నుంచి అయితే ఇట్లా వస్తుంటే మనకు బ్యూటిఫుల్ లేక్ అయితే వ్యూ అయితే కనిపించింది అనమాట. మామూలుగా ఉంది, మామూలుగా లేదు. యాక్చువల్గా ఆ లేక్ వ్యూ మొత్తంగా చూస్తున్నారా, పైప్స్ ఉన్నాయి, అంటే పైప్ లైన్స్ కనెక్టివిటీతో ఉంది. ఓ రోడ్ షేక్ అవుతుంది వీళ్ళు కొట్టే గొట్టులకు. ఇది డైరెక్ట్గా పన్వేల్ హైవే అనమాట ఇదంతా. మీకు అక్కడికి లైట్ కనిపిస్తుందా, అది వచ్చేసి పన్వేల్ టోల్ గేట్. డైరెక్ట్గా మనకి ఇది నాసిక్ కనెక్టివిటీ అవుతుంది. సో మనకు మ్యాప్స్లో చూసుకుంటే చాలా వరకు ఇంకా ఒక 35 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇది నుంచి 35 అంటే అరౌండ్ సారీ. సో నార్మల్గా అయితే మనం ముంబైకి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. స్ట్రేట్ వెళ్తే మనకు మళ్ళీ నాసిక్, గుజరాత్ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. మళ్ళీ అంత దూరం వెళ్ళకుండా డైరెక్ట్ మనం ఒక 20 కిలోమీటర్స్లో ఒక లెఫ్ట్ డైరెక్షన్ తీసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం ముంబై సెంట్రల్లోకి వెళ్ళిపోతాం. రెండోది ఇండియన్ ఓషన్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర, మనకు అరౌండ్ 25 కిలోమీటర్స్లో ఉంటుందేమో. మళ్ళీ ఎన్ని డేస్ తర్వాత, ఒక 6 months తర్వాత బీచెస్ దగ్గరికి వెళ్తున్నాం. మళ్ళీ 6 months, ఎందుకంటే సౌత్ ఇండియా రైడ్లో అయితే ఆల్మోస్ట్ ఒక 10 days అనుకోండి. ఇక మొత్తం 10 days మొత్తం ఇండియన్ ఓషన్ టైంలోనే మనం ట్రావెల్ చేసినాం. మనకు సపరేట్ రూటు. టోల్ గేట్లో మనకు సపరేట్ రూట్ తెలిసిందే కదా. మనకి ఇంత చిన్న దాగా వదులుతారు. పర్లేదు, కొద్దిగా పెద్దగానే వదిలేండు కంపేర్ టు మన ప్రీవియస్ రోడ్స్లో చూసుకుంటే. నేను వచ్చే రోడ్లలో అయితే గింతే, అసలు అది బండి పడుతుందో తెలియదు, ఇంకా ఏం పడుతుందో కూడా తెలియదు, అట్లా వదిలేండు ఇంత చిన్నగా. వీడైతే పర్లేదు, కొద్దిగా పెద్దగానే వదిలేండు వెహికల్స్కి. రోడ్ మాత్రం ఖాళీ ఉంది. సిటీ లోపలికి వెళ్ళాకే తెలుస్తుంది ఈ ఖాళీనెస్ ఎంత ఉంటుందో అనేది. రెండోది పైన మొత్తం మౌంటైన్సే.
మీకు అక్కడ చుట్టూ కనిపిస్తుందేమో కానీ బాగుంది. మంచిగా 80-90 క్రూజ్ చేయొచ్చు. కానీ అక్కడ ప్లస్ నాకు ప్లస్ ఏమైంది అనిపించింది అంటే ఎక్కడ చూడు ఫ్లైఓవర్స్ వేసిండు మంచిగా, ట్రాఫిక్ ఏ ఇబ్బంది లేకుండా ఈ అవుట్స్కట్స్ నుంచి సిటీ లోపలికి ఎంటర్. మళ్ళీ సిటీలో ఏ విధంగా ఉంటుంది అనేది నాకు తెలియదు. అండ్ రెండోది ఏంటంటే నేను నిన్నటి నుంచి చూస్తున్నా ఒక్క టీఎస్ బండి కనిపించలేదు. అంటే మన తెలంగాణ స్టేట్ బండి అయితే ఒక్కరు కూడా కనిపించలేదు మనకైతే. చూద్దాం మరి మహారాష్ట్రలో తెలంగాణ వెహికల్ మాది కాకుండా ఇంకెవరిదైనా కనిపిస్తుందో లేదో మరి. అయితే కర్ణాటక దాకా కనిపించింది ఒకసారి, మహారాష్ట్ర బార్డర్ నుంచి అయితే నాకైతే ఒక్క టీఎస్ వెహికల్ కూడా కనిపించలేదు. అదేదో అదృష్టం చేసి పట్టుకోవాలనుకుంటా, అట్లుంది ఇక్కడ టీఎస్ వెహికల్స్ చూడడానికి. ఇప్పుడు టీఎస్ కాస్త టీజీ అయింది, మన గవర్నమెంట్ టీజీగా కన్వర్ట్ చేసారు. మన వెహికల్ని టీజీలో ఎప్పుడు కన్వర్ట్ అవుతుందిలే, మనకు వెహికల్ టీఎస్ఏ. కానీ ఇప్పుడు ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు టీజీకి వస్తున్నారు. ఓహో అందుతురు ఒక్కొక్కళ్ళు వెహికల్ని. సూపర్ ఉంది వ్యూ మాత్రం. బా కేబుల్ బ్రిడ్జ్ ఇది, మినీ కేబుల్ బ్రిడ్జ్. ఓహో సిబిడి లెఫ్ట్ సైడ్ రైల్వే స్టేషన్, లెఫ్ట్ సైడ్ ఒకటి, ఇది ఒకటి. బాయ్ వెల్కమ్ టు క్లీన్ బ్యూటిఫుల్ గార్డెన్ సిటీ. నావీ ముంబై ఎంటర్ అయిపోయినాం. అది చెప్తున్నాం ఇక్కడ ముంబై. నాకు యాక్చువల్గా ఇప్పుడు మనం హైదరాబాద్కి వస్తుంటే శంషాబాద్ రూట్ ఒకలాగా ఉంటుంది. అంటే శంషాబాద్కి ఎంటర్ కాగానే అఫీషియల్గా హైదరాబాద్కి ఎంటర్ అయిపోతాం. మళ్ళీ మెహదీపట్నం ఎంటర్ కాగానే ఒక ఏమంటారు, మెహదీపట్నం ఆ చార్మినార్ రూట్లో ఒక ఓల్డ్ సిటీకి ఎంటర్ అయినట్టు. మళ్ళీ సికింద్రాబాద్ రాగానే యాక్చువల్గా మన హైదరాబాద్ లోపలికి ఎంటర్ అయినట్టు. మళ్ళీ ఒక సైడ్ హైటెక్ సిటీ బార్డర్కి ఎంటర్ అయితే. సో ఇట్లానే ముంబైలో కూడా చాలా డిఫరెంట్గా ఇప్పుడు పల్విన్ ఈ రూట్ అంతా అవుట్స్కట్స్లో ఉంది కదా, అంటే ముంబై ఎంట్రీ లోపలికి వచ్చేసాం కానీ ఇదంతా అవుట్స్కట్స్. మళ్ళీ ఇప్పుడు కొద్ది ముందుకు ఒక 10-15 కిలోమీటర్స్ రాగానే మళ్ళీ నావీ ముంబై అని చెప్పేసి మళ్ళీ ఇదొక బార్డర్ నుంచి, అంటే ముంబైలో ఇదొక ప్లేస్ అనమాట, ఇదొక పార్ట్. ప్లేస్ కాదు, ఇదొక పార్ట్. మళ్ళీ ఇక్కడ నుంచి సెంట్రల్కి మరి. కానీ ఇక చూడండి మీరే, మొత్తం చుట్టూ మొత్తం మౌంటైన్స్. వీళ్ళైతే భలే వేస్తారు అబ్బా, క్రేజీ అసలు. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉంది, ఒక టెంపుల్ కూడా ఉంది మీకు అక్కడ అటుగా చూస్తే మీరు పైకి. అని ఒక్క దగ్గర తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేకపోయింది. మళ్ళీ మైక్స్ ఎక్కడో పెట్టేసా లోపల, మిస్ అయిపోయింది మొత్తం. అందుకే ఈసారి మిస్ కావద్దని చెప్పేసి అయితే ఈ బ్లాగ్. ఎందుకంటే ముంబైలో మొత్తం బ్లాగ్ తీస్తే ఒక పిక్చర్ క్రేజీ ఉంటుంది. ఇదంతా నాసిక్ హైవేనే, ఇంకా యాక్చువల్గా డైవిషన్ తీసుకోలేదు. ఇక్కడ సైడ్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి లోకల్ ట్రైన్స్ ముంబైకి మన పల్వెన్కి వెళ్ళే కనెక్టివిటీ. అదంతా ఇక్కడ నుంచి మనకు సెంట్రల్కి వెళ్ళే ట్రైన్స్ ఇది. ఇగో ఇక్కడ కూడా ఒక ట్రాక్ ఉంది, ఇది కనిపిస్తుంది కదా, అది పైన అంతా అది. మళ్ళీ ఇది వచ్చేసి లోకల్ ట్రైన్స్. చూద్దాం, ఒకవేళ మనం అక్కడ చూసుకుంటే రేపైనా మేబీ ఇలా సాయంత్రం అయినా లోకల్ ట్రైన్స్ ఎక్కే అవకాశం మనకు కలిగే ఛాన్సెస్ చాలా దగ్గరలోనే ఉంది. వెనకాల బ్యూటీ సూపర్ ఉంది వ్యూ. బ్యాక్ టు మోటో బ్లాగ్. చెమటలు అయితే మాత్రం ఘోరంగా పుడుతున్నాయి. ఇది తీసేస్తే వాయిస్ వచ్చేస్తుంది, మొత్తం నాశంతో లోపలికి వచ్చేస్తుంది. సో డైరెక్ట్గా అయితే మళ్ళీ ఇంకొక టోల్ గేట్ నుంచి అయితే లోపలికి అయితే వచ్చేసినాము. వెనకాల అదే టోల్ గేట్, ఫుల్ ట్రాఫిక్. ఓహో రివర్, ఎప్పుడే మనం అటు ఇటు మొత్తం రివర్. ఇక మీకు కొద్దిగా పైకి అంతా రివరే, అదే రివరే ఇటు రివరే, మధ్యలో రోడ్ వేసారు. మీకు చూపిస్తాను నాకంటే క్లియర్గా. ఇగో ఇదే అండి మొత్తం. ఇక రివర్ కాదు, సముద్రం ఇది. ఇక ఓషన్, ఇండియన్ ఓషన్ కనెక్ట్. యాక్చువల్ మొత్తం అక్కడ అంతా కనెక్టివిటీ చేసేది. ఇదంతా వచ్చేసి ఆ బ్రిడ్జ్ వచ్చేసి ఏమో మొత్తము ట్రైన్స్కి వెళ్తుండు. మీకు అక్కడ నుంచి ఒక ట్రైన్ వస్తుంది చూడండి, అనిపిస్తుందా? ట్రైన్ అనమాట, అది ట్రైన్ వెళ్తుంది. ఇక ఇక్కడేమో మనకు రోడ్ వచ్చింది మొత్తం సేమ్, ఇటు కూడా సేమ్ అంతే. అక్కడ మొత్తం రివర్. ఇక అంటే ఈ యొక్క పార్ట్ మాత్రము సముద్రం పైనుంచి అయితే వీళ్ళు బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసారు. గ్రేట్ అసలు. వైర్ కనెక్టివిటీ చూస్తారా మీకు? మొత్తం అక్కడ నుంచి అటు నుంచి ఇటు మామూలుగా చేయలేరు అసలు. ఇది నా యాక్చువల్గా ఇది అంతా చూస్తుంటే పమ్మన్ బ్రిడ్జ్ దగ్గర కూడా సేమ్ టు సేమ్, అటు ఇటు మొత్తం ఓషన్, మధ్యలో వాళ్ళు బ్రిడ్జ్ అయితే కట్టినారు. క్రేజీ ఉంది సేమ్. మళ్ళీ నాకు ఆ ఫీల్ అయితే గుర్తొచ్చేసింది. షిప్స్ కూడా ఉన్నాయి అటు సైడ్ మొత్తం. మళ్ళీ అక్కడంతా షిప్స్ ఉన్నాయి. బాగుంది, మంచి వ్యూ.
కానీ అదే నైట్ పూట వస్తే మనం నైట్ పూట వస్తే ఈ వ్యూ మిస్ అవుతుంటాం రా. అందుకే ఇక నిన్న అంటే ఎందుకు వచ్చేసి తలకైనప్పుడు లోపలికి వద్దామని చెప్పేసి అక్కడనే హోటల్స్ తీసేసుకొని అయితే స్టే చేసేసాం. అని ఇప్పుడైతే వ్యూని మాత్రం మిస్ కాలేమబ్బా, క్రేజీగా ఉంది. పోండి, నాకు ఇది వావ్ అన్నంత లేదు, ఎందుకంటే ఆ వావ్నెస్ అనేది మాత్రం ఆ పమ్మన్ బ్రిడ్జ్ కానీ రామ్ సేతు, ఇండియన్ ఓషన్ అదైతే మస్తు అనిపిస్తుంది నాకు. ఇది ఒక ఇండియన్ ఓషన్ అని ఓకే ఓకే ఇండియన్ ఓషనా, ఎందుకంటే ఫస్ట్ టైం చూసిన వాడికి మాత్రం మామూలు ఉండదు, సెకండ్ టైం కాబట్టి నాకు ఇక అలవాటు అయిపోయింది. సాయికి ఎలా ఉంది ఈ ఫీలింగ్ మరి? రా సాయి, ఎట్లుంది ఈ ఫీలింగ్ నీకు? అంతేనా? ఏదో సాయి మాట్లాడుతున్నాడు, వినిపించేది అనుకుంటా మీకు, ఎందుకంటే మైక్ నా దగ్గర ఉంది కాబట్టి. సాయితో తర్వాత కనుక్కుందాం ఫీలింగ్ ఎట్లుందో ఇది. వావ్ బాబాయ్, అటైతే మొత్తం ట్రాఫిక్ జామ్ మొత్తం, ఎందుకంటే అక్కడ మీకు స్టార్టింగ్ చూపించాను అనుకుంటా. మనమైతే కొద్దిగా సేఫ్ సైడ్ తొందర బయటపడ్డాం. మన వెనకాల అయితే ఫుల్ వెహికల్స్ మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. ఇక్కడ అయితే చూడండి దాదాపుగా 3 కిలోమీటర్స్ నుంచి ట్రాఫిక్ జామ్ ఇది. అటు నుంచి అటు వేయటానికి చుక్కలే. అక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం రైల్వే స్టేషన్, రైట్ సైడ్ లో మొత్తం మళ్ళీ ఇప్పుడు మనం సముద్రం దాటేసి లోపలికి ఇంకొక ఐలాండ్ అనుకోండి, ఇంకొక ఏరియా లోపలికి వచ్చాం. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్లో సెంట్రల్కి వెళ్ళిపోతాం మనం డైరెక్ట్గా. ఓహో సిగ్నలా, నేను ట్రాఫిక్ జామ్ అనుకున్నా. అవతల రోడ్ మొత్తం ఖాళీ ఉంది. సో వెల్కమ్ టు బెంగళూరు ముంబై హైవే. ఇప్పుడు ఇంత నాసిక్ చూసారు కదా, సేమ్ ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా మనం రూమ్ దగ్గర ఉన్న హైవే మళ్ళీ కనెక్టివిటీ అయింది అనమాట. సేమ్ ఇది బెంగళూరుకి ముంబై హైవే అనమాట. ఇది డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. ఒకవేళ లోపలికి వెళ్ళాలనుకుంటే మనం అట్లా కూడా వెళ్ళొచ్చు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు. 2 రోడ్స్ ఉన్నాయి. పైన బ్రిడ్జ్ ఎక్కమని చూపిస్తుందా? ఎక్కమంటుంది. చూసుకొని నీకు అక్కడ చూపిస్తుంది కదా, ఇటురా కర్వ్ చూపిస్తుంది కదా. పైన కూడా బ్రిడ్జ్ ఉంది. మరి పైన ఒకవేళ రిటర్న్ వచ్చే వాళ్ళకి అనుకుంటా, నాకు తెలిసి పైన అంటే అక్కడ నుంచి ఇటు వస్తారు కదా వాళ్ళకి అనుకుంటా. పైన మాత్రం, కింద మాత్రం మొత్తము 1 వే. రైట్, అంతే 1 వే ఉంది, 2 వే లేదు ఇక్కడ. బాగుంది మొత్తం మంచిగా. పైన బ్రిడ్జ్ కనిపిస్తుంది, మళ్ళీ బ్రిడ్జ్ పైన మనకు వైరింగ్ చేస్తారు వీరు. ఏం ప్లానింగ్ పోనీ, బాగుంది నీట్గా మంచిగా. అబ్బా చూడరా బాబు, ఒకవేళ కింద నుంచి కూడా రావచ్చురా. కింద నుంచి వచ్చినా నీకు ఇదే కనెక్టివిటీ ఉంది, పైనుంచి ఎక్కిన ఇదే కనెక్టివిటీ ఉంది. ఎట్టు చూడు 10 ఫ్లోర్లు 15 ఫ్లోర్లు బిల్డింగ్లే. 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు బిల్డింగ్ చూసి చాలా దినాలు అయింది. అంటే 3-4 డేస్ అవుతుంది. ఎక్కడ చూడు 15 ఫ్లోర్స్ 20 ఫ్లోర్స్ 30 ఫ్లోర్స్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. మెట్రోదా లేదంటే ఏంటి నాకు అర్థమవుతలే పైన. మరి నేనేం 2 వే అనుకుంటున్నా, కానీ అంత పర్ఫెక్ట్ నాకు అవుతుంది. స్టేట్ వెళ్తే దాదర్, గోవింది రైల్వే స్టేషన్ ఏమో రైట్ సైడ్ ఉంది. సో ఇది వచ్చేసి చింబూరు రోడ్ ముంబై లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట మనకు. మొత్తం ఇది వచ్చేసి మార్కెట్ రోడ్ అనుకుంటున్నా తెలిసి, అంతే. కానీ ఇక్కడ మనకు కొత్తగా కనిపించేది ఏంటంటే, మనలాగా వీళ్ళకు కార్స్ అండ్ ట్యాక్సీస్ మొత్తం మనకు డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ బ్లాక్ అండ్ ఎల్లో కలర్ ప్రిఫర్ చేస్తున్నారు వీళ్ళు. మనకు అలా కూడా వెళ్ళొచ్చు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు. మనం వెళ్ళాల్సిందే లెఫ్ట్ డైవర్షన్. ఇక్కడ నుంచి మెట్రో ఫెసిలిటీస్ కూడా స్టార్ట్ అవుతున్నారు. ఇక్కడ ఒక పేర్లు అయితే గమ్మతున్నాయి. ఇది ఫర్టిలైజర్ టవర్ షిప్ అనమాట. ఓకే, ఇప్పుడు పైన మీకు కనిపించే మెట్రో ట్రైన్ వచ్చేసి ఫర్టిలైజర్ టవర్ షిప్. మనం కొద్దిగా చూసుకొని డ్రైవ్ చేయాలి, ఎందుకంటే మన సిటీ కాదు. రెండోది వీళ్ళు ఎట్లా పడితే అట్లా వస్తారో కూడా మనకు ఐడియా కూడా లేదు. ఒకసారి మనం అయితే ఈ లోకల్లో మెట్రోస్ అండ్ ట్రైన్స్ బస్సెస్ ఇవన్నీ ఒకసారి ట్రై చేద్దాం, వీళ్ళు టైం చూసుకొని. మనం ఇక్కడ పోర్టర్ సర్వీస్ కూడా ఉంది, స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, ర్యాపిడో ఉంది, ఓలా ఉంది. ఇంకా మీకు నాట్ అంటే ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ.
మనమైతే ఫుడ్ మాకు కిందికి దిగకుండా హోటల్లో తెచ్చుకొని అయితే ఆర్డర్ పెట్టుకొని తినేసాం మళ్ళీ. ఎందుకంటే ఫుల్ టైర్డ్ నిన్నైతే, మామూలు విషయం కాదు అది. చాలా డిఫరెంట్గా ఉంది వీళ్ళది. మళ్ళాగా కొద్దిగా బ్రిడ్జ్ చేసేసి ఉంది కదా, అట్లా లేదు. మీకు ఒకసారి పైన చూస్తే మీకు కనిపిస్తుంది కదా, డైరెక్ట్గా ట్రాక్ సైడ్కి వదిలేసారు. మళ్ళీ కవర్ అప్ కూడా లేదు. ఒక్కసారి మనం మెట్రో ట్రై చేయాలి సీరియస్గా. అసలు ముంబైలో మెట్రో ట్రై చేసి దాని ఎక్స్పీరియన్స్ చేద్దాం. మీకు చూడండి ఒకసారి, బ్రిడ్జ్ మీద మీకు ఆల్మోస్ట్ క్లియర్గా అనిపించేస్తుంది. ట్రాక్ కూడా క్లియర్గా అనిపిస్తుంది మనకు. మనకాడైతే ట్రాక్, అసలు ట్రాక్ కావాలంటే మొత్తం సైడ్లో కవరప్ చేసి పెద్ద గేసేస్తారు కదా, ఇది అట్లా లేదు. డైరెక్ట్ ట్రాక్ వేసేసాడు. ఒక ఫీట్ పై దాకా అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇది ఇప్పుడుదా మా ఎప్పుడో మరి. ఓ మనం మిస్ చేసినాం యాక్చువల్ రూట్ మాత్రం. అందుకే 2 కిలోమీటర్స్ ఎక్స్ట్రా చూపిస్తుంది మళ్ళీ. ఇక్కడ ఏం మిస్ చేసినా ఒక అవేర్నెస్. ఈ సన్లైట్కి యాక్చువల్గా సగం కనిపించట్లేదు. ఓకే, ఒకటి మీకు అనిపిస్తుందా మీకు అక్కడ? ఇక్కడ వచ్చేసి దుపీల్ సింగ్ మార్గ్ అనమాట ఇది. ఇటు బాగుంది. చాలా ఉన్నాయి ముంబైలో తిరగాల్సినవి, చాలా అంటే చాలా. 2 days కూడా సరిపోదు మరి ఇవన్నీ కవర్ చేయడానికి మనకు. ఎందుకంటే మేము 3 days 4 days అనుకున్నాం ప్లాన్. ఎందుకంటే మళ్ళీ మనం చాలా స్టేట్స్ కవర్ చేయాలి. ఇంకా ఇది అయిపోయినాక మీకు చెప్తాను నేను. ఈ సిరీస్ అయితే అద్భుతంగా మనకు కవర్ కావాలనుకుంటున్నాను నేను. లెఫ్ట్ సైడ్లో మనకు రైల్వే ట్రాక్స్ కూడా ఉన్నాయి మొత్తం. మీరైతే ఇందాక చూడండి, ఎందుకంటే చాలా కంటెంట్ అయితే మీకు చూపిస్తున్నాను ముంబై దానిలో. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకు, చాలా డేస్ ఉన్న వాళ్ళకి ఈ రోడ్స్ అంతా కొత్త అలవాటే అనమాట. ఇది ఫస్ట్ టైం వాళ్ళకు మాత్రం కొద్దిగా మళ్ళీ కొత్తగా అనిపిస్తాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పార్క్ ఉన్నట్టుంది. ఇక్కడంతా మనకు కంపెనీస్ అనుకుంటాయి ఇవి. ఇటు సైడ్లో మొత్తము మనకు సాల్ట్ ప్రిపరేషన్ కూడా కనిపిస్తుంది. మీకు ఇట్లా కనిపిస్తుంది అనుకుంటా. ఈ సైడ్లో మనం నార్మల్గా అక్కడ చూసాం కదా, ఎక్కడ కన్యాకుమారి రామేశ్వరం రోడ్లో అయితే సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ వీళ్ళు సాల్ట్ ప్రిపరేషన్ జరుగుతుంది. ఎందుకంటే అటు సైడ్ మొత్తం సముద్రమే కాబట్టి ఇక డైరెక్ట్గా వీళ్ళు ఇక్కడ తెచ్చుకొని స్టోర్ చేసి సాల్ట్ ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు. రోడ్ మాత్రం క్రేజీగా ఉంది. సింగిల్గా మన వెహికల్ మాత్రమే పోతుంది. రైట్ సైడ్లో మొత్తం కన్స్ట్రక్షన్స్ ఏరియా మొత్తం అంతా. సో గైస్, మొత్తానికి అయితే వచ్చేసినాం మన లొకేషన్ దగ్గరికి. ఈ ఏరియాలో బుక్ అయిపోయింది ఆగంది మొత్తం.